సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు బొమ్మయ్య సార్. భూమయ్య గారు. బొమ్మయ్య గారు. భూమయ్య గారు, ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ప్రధానంగా చూస్తే ఇక్కడ సీట్లు పెరుగుతున్నాయి, డివిజన్లు పెరుగుతున్నాయి. అవునా? 33% రిజర్వేషన్ కూడా ఉంది. మహిళలు కూడా కార్పొరేటర్లుగా ఉండే అవకాశం ఉంటుంది. సో మరి ఎలా ఉంది మన హైదరాబాద్? ఇప్పుడు కూకట్పల్లిలో ఉన్నాం కాబట్టి కూకట్పల్లి నియోజకవర్గం అంటే వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే బాగానే ఉంది, కానీ కొన్ని ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉందంటే మరీ అట్లనే అంతే అంతే. మరి కేసీఆర్ చేసినంత నిధులు ఏదైనా మంచి చెడు అనేది ఈయన అవ్వట్లేదు. మాటలు చెప్పాడు. ప్రజాపాలన ఎక్కడ చేసిరు? ప్రజాపాలన ఆయన కష్టపడి చేసింది ఏదైనా ఉంటే దానికి సాధ్యమవుతుంది కదా. ఆయన బునాది వేసి తీసుకొచ్చిందంటే అదే లెక్క ఉంటుంది. బునాది వేసినోడు ఎవడు ఒక్కోడు బునాది వేసిన బునాది గుడిపచ్చేదాకా ఇంకేం చేస్తాడు? అంతే. 6 గ్యారెంటీలు ఏం తొక్కలేదు. అది 6 గ్యారెంటీలు ఏం ఇస్తుంది? 6 గ్యారెంటీలు ఏం ఇచ్చాడు? మహిళలకు బస్సు ఫ్రీ అన్నారు. బస్సు ఒక్కటి పెట్టాడు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ సరిగ్గా లేదు. రుణమాఫీ అవ్వట్లేదు. లేదు. ఎక్కడ రైతులు రుణమాఫీ అవుతున్నారు. 2 లక్షలు అది 6 ఎకరం నుంచి 2 ఎకరాలకి వేసాడు. 5 ఎకరాలు పోయింది, 6 ఎకరాలు పోయింది, 7 ఎకరాలు పోయింది, 8 ఎకరాలు పోయింది. ఆ ఉన్నడికి వేయకు. 6 ఎకరాలు 5 ఎకరాలు వేయకు. 5 ఎకరాల లోపు ఉన్నకి వేయకు. 5 ఎకరాల పైన వేయకు. ఆడు ఉన్నోడే. చిన్న సన్నక రైతు అంటే 5 ఎకరాల లోపు ఉన్నోడు చిన్న సన్నక రైతు. 5 ఎకరాల పైన ఆడు ఉన్నోడే. వాడికి వేయద్దు, అవసరం లేదు. వాడికి కట్ చేసేలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు. చేయాలి బాగా. అది కూడా పర్వాలేదు. ఇప్పుడు 5 నుంచి 6, 7 కట్ చేసేలా అవసరం లేదు. 5 లోపల వేసుకో, నీకేం మంచిది. రాబోయే కాలంలో అందరూ ఫ్యూచర్లో యాడ్ చేస్తారు. అరే ఏమో ఇంత చిన్న సన్నక రైతు సాయం చేశాడు వచ్చిన ప్రభుత్వంలో అని బాగుంటుంది. అది కొన్ని అట్లా చేస్తే కానీ అందరికీ మంచిది కదా. చాలా మందికి అయినాయి. అవే 2 లక్షలు కొన్ని కాలేదు, లక్ష లోపల అయినాయి. ఇట్లా కొన్ని లక్షల లోపల. ఇప్పుడు రైతు భరోసా వస్తుందండి. రైతు భరోసా అట్లనే పడుతున్నాయి. అట్లనే అంతే. ఏం లేవు. అప్పుడంటే ఒక టెన్షన్ గా పడిపోతుంది అవి ఆటోమేటిక్. కేసీఆర్ పాలన బాగా ఉంటుందిలే. ఆయన పాలన ఇప్పుడు రాదులే ఈయనకు. ఏంటంటే ఇప్పటికీ అప్పుల పాలేదు మొత్తం. ఆయన ఇక్కడ ఏం తెలంగాణ అప్పుల పాలు ఉంది. ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? ఇన్ని అడ్డగోలు అప్పులు తెచ్చి పెడతాడు. ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? రేవంత్ రెడ్డి తెచ్చి పెట్టాలంటే ఆయన ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? ఇప్పుడు మనం ఎక్కడ తెచ్చి పెడతా చెప్పు? ఆయన అప్పుల పాలు ఉన్నాయి, ఫుల్ అప్పుల పాలు ఉన్నాయి పాపం. ఆయన సంపాదించి పెట్టాలంటే ఇప్పటికి కేసీఆర్ చేశాడు. కేసీఆర్ ఎలా చేశాడు? వాడు అన్ని చేసుకుంటూ వచ్చిండు కాబట్టి అవుతాయి. ఆ మాత్రం కాకుండా ప్రభుత్వం నడది చేయలేడు. ఎంత కోట్ల అధికారం ఉన్నా చేయలేడు. అది అయినా ఆ మటుకు కొంచెం న్యాయంతో చేసిండు. తింటాడు. తినని అధికారం ఇవ్వలేడు. అందరు తింటారు. ప్రతి ప్రభుత్వంలో తిన్నదాకా పని చేయడు. తిన్నదాకా ఏ ప్రభుత్వంలో పని చేస్తాడు? ఎవరు నాయకుడు పని చేస్తాడు? న్యాయంకి పని చేసిన నాయకుడు ఇవ్వలేడు. ఇప్పుడు 6 గ్యారెంటీల్లో సరే మీరు అన్నట్టుగా రైతులకు రుణమాఫీ కావచ్చు, లేదంటే మన బస్సు కావచ్చు, 200 యూనిట్లు కరెంట్ వస్తుంది. అది ఓకే, రైట్, పర్వాలేదు. మరి గ్యాస్ 500 పడతలేవు. నువ్వు ఇవ్వట్లేదు. నాకే పడతలేవు. నేను చిన్న సన్నగా రైతు, 6 ఎకరం రైతు నేను. నాకే లేదు. సో మరి ఇది మన ఏమంటారు దాన్ని, 4,000 పెన్షన్. 4,000 పెన్షన్ లేదు. చెప్పిండు, మాటలు చెప్పిండు కానీ మూటలు వెళ్ళిపోయినాయి ముందు. అంతే. మాటలు 2,500 అన్నారు. లేదు, బంగారం లేవు. అవన్నీ చెప్పాడు. ఇయ్యేదానికి వెనకాల ఉండాలి కదా. వెనకాల ఉంటే ఖజానా సీట్ కింద ఖజానా లేదు. సీట్ ఖాళీ ఉందా? సార్ మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనకి ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి సార్ బలంగా. బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. మరి ఏంటి సార్ అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి అవకాశం ఉంది? ప్రచార అవకాశం ఇప్పుడు వచ్చేది ఉంది. టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. కాబట్టి ఎన్ని అయినా కొంత కాంగ్రెస్ మరి అంతా ఉండడానికి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ రాదులే. మరి ఎవరికి బీజేపీ ఉంటుంది అవకాశం? రెండుకి ఉంటుంది. అవకాశం ఉంది. కానీ బీజేపీకి ఒక అవకాశం అడుగుతున్నారు. ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవ్వాలి కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ అది ఇప్పుడు వచ్చేది. నెక్స్ట్ 48 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ అదే నడిచేది రన్నింగ్. ఇప్పుడు రన్నింగ్ అయ్యేది ఇంకా 2028లో వాడే ఉంటాడు బీజేపీ. మరి కవిత గారు కూడా వస్తున్నారు. నో ఎంట్రీ. ఆమె శ్రీరామ్ గెలిచే గొప్పతనం అంతే. అదే అద్దులే. ఏదో పవన్ కళ్యాణ్ ఆయన పాలన చేసాడు. ఉప ముఖ్యమంత్రి మంచి పదవిలో ఉన్నాడు, మంచి పాలన ఉన్నాడు. ఎక్కడెక్కడ అక్కడ చేస్తాడు, ఆంధ్రాలో చేస్తున్నాడు. ఎక్కడ సెట్గా అవుతాడు. కానీ మనం ఇక అక్కడ నుంచి ఇక్కడ తెప్పించుకుంటే కొంచెం ఇది కాదు కదా. తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ వస్తుంది.
సో మరి ఇప్పుడు కొత్తగా ఎస్ఐఆర్ వచ్చింది సార్, దొంగ ఓట్లు తీసేసింది, ఏమనిపిస్తుంది సార్ మీకు? పర్లేదు, బాగా చేసింది ఈ పని. పర్లేదు, ఈ పని చాలా బాగుంది. ఎందుకంటూ ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో చాలా ఉన్నారు, వాళ్ళు ఒక్కటి ఇక్కడ వేస్తుండ్రు అక్కడ వేస్తుండ్రు. కాబట్టి అది తీసేసి కాబట్టి చాలా మంచి పని చేసింది అది. చాలా ఇప్పుడు ఎవడో ఒకటి వాడేసుకున్న అధికారం ఉంది, ఇంకోటి అధికారం లేదు. సో చాలా దొంగోట్లు కూడా పోతాయి. దొంగలు 99% పోయింది. ఇప్పుడు పోయింది, నా అభిప్రాయం పోయింది, ఆల్రెడీ పోయింది, అయిపోయింది. ఏం లేదు ఇప్పుడు. ఎవడు ఒకటి వాడే సాధ్యం, ఆడే ఓటు వేయకుండా లేనట్లున్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చి ప్రభుత్వంలో ఓటు వేయకుండా లేనట్లున్నాడు. ఏం పేరు? బబ్లు అన్న. కూకట్పల్లి. నేను కుద్దులాపూర్లో ఉంటా అన్న, ఇక్కడ వర్క్ చేస్తాను. ఓకే సరే, ఓకే. అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి అన్న. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు, ఈసారి కొంచెం సీట్లు పెరుగుతున్నాయి ఎక్కువగా. ఎలా ఉండబోతుంది అంటే గతంలో బీజేపీకి 48 సీట్లు వచ్చినాయి, మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కవిత పార్టీ కూడా ఉంది, ఆమె కూడా ట్రై చేస్తుంది, అదే పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తా ఉన్నాడు. ఎలా అనిపిస్తుంది? ఎవరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ ఎవరైతే బాగుంటుంది, ఏ పార్టీ అయితే బాగుంటుంది? బీజేపీ వస్తే బాగుంటుంది అన్న. ఎందుకని? బీజేపీ ఎందుకంటే సెంట్రల్లో కూడా అదే ఉంది, మేము బీజేపీ కావాలి అనుకుంటున్నాం. అవునా? బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ రోడ్లు ఇట్లున్నాయి, కాంగ్రెస్ రోడ్లు ఇట్లున్నాయి, వర్క్ చేయట్లేదు. బీజేపీ వస్తే మారుతాయి అనేసి అయితే ఒక ఉద్దేశం అయితే ఉందన్న మాకు. ఎన్ని రోజుల దాకా ఇవి చూసినాం కదా, వీళ్ళకి ఇచ్చినాము, ఇప్పుడు బీజేపీకి ఇస్తే బాగుంటుంది అనేసి మా ఉద్దేశం. తెలంగాణలో బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదన్న. సంజయ్ అన్న కొట్లాడుతుండు, రాజేందర్ అన్న కొట్లాడుతుండు, వస్తా అనేసి వీళ్ళు కొట్లాడుతురు, రావాల్సిందే కదా. అదే. సో మరి అంటే లాస్ట్ టైం 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 8 మంది ఎంపీలు గెలిచారు బీజేపీకి. మరి ఈసారి అంటే తెలంగాణలో బీజేపీకి అంత అవకాశం ఉండదని మాట్లాడుతున్నారు చాలా మంది, ఏమంటారు మీరు? అది తప్ప అన్నది. బీజేపీ వస్తుంది అనేసి అయితే చాలా మటుకు వాళ్ళే అంటారు. అన్నారా? మరి 10 ఏళ్ళు బీజేపీ బీఆర్ఎస్ చేసింది, ఎట్లా అనిపిస్తుంది? బీఆర్ఎస్ అయితే కొంచెం బెటర్ ఉంది అన్న, కాంగ్రెస్ అయితే మరి ఘోరం అయిపోయింది. ఎందుకని అన్న? అసలు ఇలా కాలేజ్ లేదన్న, బస్ స్టాప్ లేదు. అసలు గుట్ట గురించి మాట్లాడితే బస్ స్టాప్ లేదన్న. అది. సో మరి 6 గ్యారెంటీలు అందుతున్నాయి, 7 వస్తున్నాయి అన్న. అలా 2 కూడా వస్తాడో కదా అన్న చక్క. అది బస్ ఫ్రీ వస్తుంది మళ్ళీ ఇంకేం వస్తుంది? 200 యూనిట్ల కరెంటు వస్తాడే అన్న. కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు అన్న. మాకైతే రేకులు ఇంతవరకు రాలేదు, ఎప్పుడు అప్లై చేసినాం. ఉంది రేషన్. సన్న బియ్యం ఏడు వస్తాయి అన్న, నూకల బియ్యమే. అది 500 సబ్సిడీ గ్యాస్ అది కూడా వస్తాడే అన్న. మొన్ననే తీసుకున్నాం 1300 పెట్టి. మరి సో ఈ ప్రభుత్వంలో ఏం రావట్లేదు అయితే, వేస్ట్ అండి ప్రభుత్వం, అసలు బాగాలేదు. ప్రజాపాలన అంటున్నారు కదా, ప్రజాపాలన అంటారు కానీ ఏడొస్తుంది అన్న, వస్తాడే. సో మరి ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ఒకటి వచ్చింది, దొంగోట్లు తీసే కార్యక్రమం, ఎట్లా అనిపిస్తుంది? అయితే బెస్ట్ అన్న. చాలా మటుకైతే దొంగోట్లు తీయాలి కదా అన్న, దానివల్లనే ఇబ్బంది అయిపోతుంది. అది. సో మొత్తానికి అయితే బీజేపీకి అవకాశం ఇవ్వాలనుకుంటాం. బీజేపీకి ఇవ్వాలి కదా అన్న. ఒకసారి ఈయనకి ఇచ్చినాము, 2 సార్లు ఆయనకి ఇచ్చినాం, ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాలి కదా ఒక అవకాశం ఇచ్చి. కవిత పరిస్థితి ఎలా ఉంటుంది? అది అడుగుతా, నేను ఏం చెప్పలేను అన్న. మరి పవన్ కళ్యాణ్ ఇక ఇంతవరకు అయితే తెలంగాణలో రాలేదు, ఇప్పుడు ఏమో మరి. అన్న నమస్తే అన్న, ఏం పేరు? శివానంద్ అన్న. శివ, లోకలేనా? లోకల్. కూకట్పల్లి అన్న. ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు, 33% రిజర్వేషన్లో మహిళలకు కూడా అవకాశం ఎక్కువ వస్తుంది. సో మరి ఏంటి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ మన తెలంగాణలో మన హైదరాబాద్కి మేయర్ అయ్యే అవకాశం ఎవరికి ఉంది? ఇండిపెండెంట్ అన్న. ఇండిపెండెంట్ వస్తేనే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ అన్న. విన్ను కాంగ్రెస్ వచ్చింది 70 సంవత్సరం ఇది చేసింది, చూసినాం. బీజేపీ 12 సంవత్సరం నుంచి చూస్తున్నాం, అది కూడా అట్లనే వచ్చింది. 10 సంవత్సరము టీఆర్ఎస్ చూసినాం, అది కూడా అట్లనే వచ్చింది. ఏ పార్టీ పైన మాకు నమ్మకం లేదు. ఈ పార్టీ గవర్నమెంట్ మరి 6 గ్యారెంటీలు అన్నీ అవే గ్యారంటీ తీసుకుని ఏం చేయాలన్నా? నెక్కాలా? ఏం గ్యారంటీ లేవు. ఏం గ్యారంటీ ఉంది? గ్యారంటీ ఇచ్చినారు, బస్లో చూడండి ఒక్కటి సీట్ దొరకట్లేదు. ఏం గ్యారంటీ తీసుకుని మాకు ఏం ఫైదా ఉందన్న? మొగోడికి ఏం ఫైదా ఉంది అది చెప్పండి. అన్ని ఆడవాళ్ళకైనా? ఆడవాళ్ళు వేస్తున్నారా? ఏం వస్తే ఏం
అది ఏం లేదన్న ఇగో బియ్యం రేట్ ఎట్లా అయింది? బియ్యం ఫ్రీ ఇస్తున్నారు కదా సన్న బియ్యం. ఎంత అయినా 5 కిలోల ఏమవుతుంది? 5 కిలోకి ఏమొస్తుంది మీరే చెప్పండి. 4 రోజులు 5 కిలో. మీకు ఒక్కడికి 5 కిలోలు అన్న, మీ భార్యకి 5 కిలోలు, మీ పిల్లలకి 5 కిలోలు ఉంది కదా అన్న. నెలలో 5 కిలోలు మీరు తింటారా మీరే చెప్పండి? నెలలో ఎందుకు? నెలకి 5 కిలోలు అంటారా? నెలకి 25. మీ ఇంట్లో నలుగురున్నారు అనుకో, 24 కిలోలు వస్తుంది. ఒక మాట మీరే చెప్పండి, 5 కిలో మీకు సరిపోతుందా నెలకి? నెలకి ఒక్కరికైతే సరిపోదు. మా అదే అంటున్నాను కదా, మా ఒక్కరికి అంటున్నాను కదా, ఒక్కరికి 5 కిలో సరిపోతుందా? అన్ని ట్యాక్స్ ఎక్కువ చేసినారు. బియ్యం రేట్ ఎక్కువ, గ్యాస్ రేట్ ఎక్కువ. గ్యాస్ 500 సబ్సిడీ ఇస్తున్నారు. ఏడా కూడా ఏడా ఇస్తున్నారు చూపియన్నా. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు. ఏడా ఇస్తున్నారు చూపి అన్న. ఏం లేదు, ఊరికే చెప్పండి, మాకు కూడా వస్తుంది. రేవంత్ రెడ్డి చెప్పిన ఏ రెడ్డి కూడా ఏం లేదన్న, ఉన్నది అదే రాజశేఖర్ రెడ్డి ఒకటే, ఏ రెడ్డి లేదు. ఆయన ఉన్నప్పుడే, ఆయన ఉన్నారు అప్పుడే, ఏం లేదన్న. సో మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం? అదే ఇండిపెండెంట్ ఎవరున్నారు అట్లా? ఏదైనా ఎవరైనా ఉండాలన్న, ఇండిపెండెంట్ ఉండాలి అంతే. ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ అంటే ఎట్లా ఉంటుంది అన్న తెలుసా? పార్టీ వైజ్ అంటే వాడికి పైనుంచి ఇది ఉంటుంది. ఇండిపెండెంట్ అట్లా ఏమి ఉండదు. ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంటే అట్లా ఉంటుంది. కానీ ఇండిపెండెంట్లు ఓట్లు వేసి గెలిపించి మన రాష్ట్రానికి మేయర్, అదే మన సిటీకి మేయర్ చేసుకునేంత ఉందన్న. మాకుంది, అందరికి ఉంది. మాకు కాదు, మాకుంది. నాకు కాదు, మాకుంది. చేయొచ్చు, అది రావాలి. ఏ పార్టీకి సపోర్ట్ చేయకండి. బీజేపీ అస్సలు లేదు. ఎందుకని ఉంది, ఇప్పుడు లేదు. నీట్ ఎట్లా చేసిన? నీట్ ఎగ్జామ్స్ అవును పేపర్. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసాడు కదా, చేసేయండి. ఇప్పుడు 18 స్టూడెంట్ చనిపోయారు. రిటర్న్ వస్తారా? రావు కదా నిజంగా. వస్తారా? మొన్న ఎట్లా కొట్టినారు చూసినారు కదా న్యూస్లో. అట్లా కొడతారు ఎవరైనా? స్టూడెంట్ వాడు ఏ పార్టీ నుంచి రావట్లేదు. మా హక్కు కోసం ఆయన పోయినారు. అది కొట్టదు. మోదీ ఒక్కసారి చెప్పినారు ఇట్లా ఇదే అయింది, మాతో ఏదో ప్రాబ్లం అయింది, నేను సరి చెప్పారు వీడియో రిలీజ్ చేశారు. ఏంటి మొన్న అది రాహుల్ గాంధీ అది స్ట్రైక్ చేసినప్పుడు ఏమన్నారు? అది బ్రో అంట. ఎప్పుడైనా బ్రో అని మాటలు అన్నారా మోదీ? భాయ్యోర్ బైనో అంటుంటే ఇప్పుడు బ్రోకి వచ్చినారు. అట్లా మరి ఇప్పుడు బీఆర్ఎస్ గత 10 ఏళ్ళు పరిపాలించింది అక్కడ. ఏ పార్టీకి ఏం లేదండి, అందరూ అట్లానే ఉన్నారు. అందరూ దొంగ. కేసీఆర్ అంతే, అందరూ దొంగలే. అందుకోసమే ఇండిపెండెంట్. విజయ్ వచ్చినాడు. తమిళనాడు అట్లా ఉండాలి. ఉంటే అట్లా ఉండాలి, లేకుంటే ఏ పార్టీకి లేదు. రాష్ట్రపతి శాసనం ఉండాలి అన్న. అంటే మీ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రపతి పరిపాలన ఉండాలా? ఇక అసలు పొలిటికల్ పార్టీలు వద్దు, అసలు వద్దు. సరే ఓకే రైట్, నీ అభిప్రాయం నువ్వు చెప్పావన్నా. ఇప్పుడు మరి ఎస్ఐఆర్ వచ్చింది సార్, ఏది దొంగ ఓట్లు తీసేసేది, ఎట్లా అనిపిస్తుంది? అది కరెక్ట్ ఉంది, లేదన్నట్లేదు. అది కరెక్ట్. ఎస్ఆర్ఐ వచ్చింది, కరెక్ట్ ఉంది. ఇప్పుడు ముంగడు ఏం చేసినారు? 12 సంవత్సరం అయితే ఏ స్టేట్లో ఎలక్షన్ ఉంది ఆ స్టేట్లోనే చేసినారు. స్టార్టింగ్ నుంచి అన్ని స్టేట్లో ఒకేసారి చేస్తే ఏమవుతుంది? అవుతుంది కదా. గవర్నమెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం లేదన్న, అన్ని దొంగతనమే. ప్రాబ్లం ఏం లేదు, అన్ని దొంగతనం, ఏం లేదు. అదాని, అంబానీ వీళ్ళే ఏం చేసినారు చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఉంది, బతుకం అంతే, ఉన్నాం అంతే, ఏం లేదు. సూపర్. సరే మరి మీ అభిప్రాయం అయితే ఇండిపెండెంట్ అన్న. ఏదన్నా రాష్ట్రపతి శాసనం ఉండాలన్నా. మా ఇండియా డెవలప్మెంట్ కావాలంటే రాష్ట్రపతి శాసనం ఉండాలి. అన్న నమస్తే అన్న, ఏం పేరన్నా మీ పేరు? నా పేరు నరసింహగౌడ్. కూకట్పల్లినా? కూకట్పల్లి డివిజన్, కూకట్పల్లి ప్రాపర్. అవునా? ఏం లేదన్న, ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. సో మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చూస్తే 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. సో ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి డివిజన్స్ పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు, సీట్లు పెరుగుతున్నాయి. సో ఏంటి, ఎలా ఉండబోతుంది మరి? ఇప్పుడు మేయర్ అయ్యే అవకాశం ఏ పార్టీకి ఉంది? ఏ పార్టీకి మేయర్ అయ్యే అవకాశం ఇస్తే మన సిటీ ఇంకా బాగా డెవలప్ అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, 6 గ్యారెంటీలు అంటున్నారు. సో ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది? మాకు తెలిసి మాత్రం బీఆర్ఎస్ వస్తే హైదరాబాద్ మొత్తం బాగుంటుంది అన్న. ఎందుకనే కారణం, ఇంతకుముందు టీఆర్ఎస్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ అంత మన ఆపోజిషన్ పార్టీస్ అంత చేయలేరు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్ కానీ అంత మాకు అంత సపోర్ట్ లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి అసలు వేస్ట్ మనిషి. ఇక నా నోటికి బూతులు రావద్దు, ఒక సీఎం కాబట్టి నేను స్టడీ పర్పస్
ఎల్ఎల్బి చేసిన ఐఎమ్ స్టడీ కాబట్టి ఒక సీఎంని తిట్టే అర్హత నాకు వద్దు. తిట్టాల్సిన ఎందుకు తిట్టుకోవాల్సి ఎందుకు? పరిపాలన గురించి మాట్లాడుతున్నాడు ఎందుకులే? రోడ్లు చక్కగా లేవు. ఆడవాళ్ళకు 2,000 పెన్షన్ అని చెప్పేసి 4,000 అన్నారు. 2,500 అన్నారుగా. ఎక్కడ పోయినాయి? 4,000 పెన్షన్ రావట్లా. కన్యాలక్ష్మి ఎక్కడ పోయింది? కేసీఆర్ ఉన్నప్పుడు 1,16,000 వచ్చినాయి. తులం బంగారం అన్నాడు. తులం బంగారం ఎక్కడ పోయింది? ఎవరికి ఇచ్చిర్రు? ఒక్క మనిషిని చూపించమని చెప్పండి, నేను తలకాయ కోసుకుంటా. ఒక్క మనిషిని, జస్ట్ ఒక్క మనిషిని చూపించి ఇట్లా 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తుందా? అది కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదన్న. గ్యాస్ గ్యాస్ కూడా రావట్లేదన్న. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ మట్టుకే వస్తుంది, మిగతా వాళ్ళకి రావట్లేదు. రేషన్ కార్డు ఉన్న అర్హులు ఉన్న వాళ్ళకి ఎవరికి రావట్లా. మాది రేషన్ కార్డే, మాకు రావట్లేదు. మరి రాలేవు. వచ్చిర్రు, సర్వే చేసుకుర్రు, అంతా అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు మళ్ళీ 10,000 కట్టమంటారు. ఎక్కడికి 10,000? ఆ 10,000 ఉంటే మేమే 10,000 కట్టి డ్రా తీస్తే డ్రాలో వస్తుందంట 11 లక్షలు ఓన్ హౌస్ అంట. దాంట్లోకి వెళ్ళి సీఎం గారు 5 లక్షలు డ్రా చేసి 6 lakhs మాకు లోన్ ఇస్తారంట. లోన్ ఈఎంఐ కట్టుకోవాలంట. ఇదొక అప్పుడు చెప్పిన హామీలు ఏంది, ఇప్పుడు చెప్పిన హామీలు ఏందన్న? గ్యాస్కి 400 వేస్తాను, రేసిరానా? ఇంతవరకు సబ్సిడీ ఇంతవరకు వేయలేదు. మరి ఇంకేం చేస్తారు? ఒంటరి మహిళకు 2,500 వేస్తున్నారు, వేసిరా? మహిళలందరికీ 2,500 ఇస్తారన్నారు. అది రెగ్యులర్గా లేదు. ఇంకా ఆసరా పింఛన్ లేదు. ఇంకా ఏం చెప్పండి? మరి కాంగ్రెస్ అంటే ఇప్పుడు పరిపాలన విధంగా బాగాలేదా? ఏమి 100% బాగాలేదన్న. కేసీఆర్ ఇస్ బెస్ట్. మరి కేసీఆర్ బాగా చేయట్లేదనే కదన్నా ఆయన పక్కన పెట్టి ఈయనకి ఇచ్చారు అవకాశం. అంటే అప్పట్లో ఊర్లో ఉన్న వాళ్ళకు నాలెడ్జ్ లేక అంత చేసారు, ఓట్లు వేసారన్న, గుడ్డిగా నమ్మి ఓట్లు వేసారు. అదే ఊర్లో వాళ్ళకి వెళ్ళి మీరు ఇప్పుడు ఇదే రిపోర్ట్ తీసుకోండి, పచ్చి బూతులు తిడతారా? నేను చెప్పొద్దు. పచ్చి 70 సంవత్సరాల నుంచి 18 years అమ్మాయి వరకు రేవంత్ రెడ్డి అంటే ఎవరు తెలియదు. ఇక్కడ కేసీఆర్ కాదన్నా, ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు తెలంగాణ వచ్చిన తర్వాత. అప్పుడు 5 ఏళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు. మరి బీజేపీ పరిస్థితి ఏంటని ఎలా ఉండబోతుంది? బీజేపీ రాదన్న. స్టేట్లో, సెంట్రల్లో రావచ్చు కానీ స్టేట్లో మాత్రం బీజేపీ రాదు. తెలంగాణలో రాదు. తెలంగాణ అసలే రాదు. ఎందుకంటే మరి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. మరి ఎందుకు మరి అవకాశం ఉండలేదా? అవకాశం ఉండొచ్చు, కాకపోతే బీజేపీ వస్తే హిందూ ముస్లిం గొడవలని చెప్పేసి పబ్లిక్ అండ్ యూత్ అంతా ఆలోచించి బీజేపీ రాదన్న. బీజేపీకి ఆ కోణంలో అవకాశం ఎవరంటారు? అవకాశం అసలే రాదు. సో మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని కొత్తగా ఓట్లు తీసేసే కార్యక్రమం వచ్చిందన్న, దొంగ ఓట్లు. ఎలా అనిపిస్తుంది? మంచిదేనా? ఇది 100% ఇది ఒకటి కరెక్ట్ అన్న. ఎందుకంటే నేను మొన్న పోయి ఒక దగ్గర సర్వే చేసా, ఒక్క మనిషికి 4 ఓట్లు వచ్చినాయి. ఘోరము. అడుగుతా అంటే 4 ఓట్లు వచ్చినా వేసినా అంటే ఎట్లా వేసా సార్ అన్నారు. ఏంటంటే ఇంక పెట్టారు, ఇట్లా పెట్టుకున్నారు, పోయింది అన్నారు. ఓటుకి ఎంత ఇచ్చారు అన్నారు. 1,000 రూపాయలు ఇచ్చారు. 4 ఓట్లు 4,000 తీసుకున్నాను. నాదేందండి, గవర్నమెంట్ ఇస్తుంది, నేను తీసుకుంటున్నాను. గవర్నమెంట్కి నేను ట్యాక్స్ కడతలేనా? రోడ్ ట్యాక్స్ కడతానా? జిఎస్ఎం ట్యాక్స్ కడతానా? హౌస్ ట్యాక్స్ కడతానా? కరెంట్ బిల్ కడతానా? ఏం కడతలేను? అన్ని కడుతున్నా కదా. అట్లా తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఏముంది? ఏం లేదు కదా, దాని తప్పేముంది? అంటే ఇప్పుడు 3 ఓట్లు క్యాన్సిల్ చేసుకోండి, పోయేదేముంది, నాకేం లేదు అన్నాడు. సో ఎస్ఐఆర్ మంచిదే అంటారు? ఎస్ఐఆర్ మంచిది. అది ఎస్ఐఆర్ గుడ్. సో ఓవరాల్గా చూసుకుంటే ఎట్లుందన్న మన కూకట్పల్లి డెవలప్మెంట్ ఎట్లుంది? కూకట్పల్లి డెవలప్మెంట్ ఇస్ వెరీ గుడ్. వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? వాటర్ ఏం లేదు, వెరీ గుడ్. రోడ్లు అక్కడక్కడ కొంచెం డిస్టర్బ్, కానీ ఒక 80% మాత్రం 100%. డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? డ్రైనేజ్ కూడా ఒక 50% బాగుంది, 50% బాగాలేదు. అంతే. ఇట్లా మరి మీ ఎమ్మెల్యే కూకట్పల్లి ఎవరు? మాధవ కృష్ణారావు గారు. పరిపాలన బాగుంది. ఫోన్ చేయగానే కాంటాక్ట్లో ఉంటారు. ఎనీ టైం వచ్చినా కానీ ఆయన లేపకుండా అలా పిఏ కాల్ చేస్తాడు. ఏ ప్రాబ్లం, ఎక్కడ డివిజన్, ఎక్కడ ఏరియా అనేది తెలుసుకుంటాడు. ఇమ్మీడియట్లీ దాన్ని సాల్వ్ చేస్తాడు. అది గుడ్. 100%. మొత్తానికి అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అంటారు. 100% బీఆర్ఎస్ రావాలి. మేము బీఆర్ఎస్కి మేము కాకుండా
మాది కుకట్పల్లి నియోజకవర్గం, షేరింగంపల్లి నియోజకవర్గం కూడా సపోర్ట్ చేస్తాం మేము. బీఆర్ఎస్కి ఓటు వేయండి అని చెప్తాం మేము. 100% అన్న ఇది. సో మరి ఇప్పుడు కవిత ఉంది, కవిత గారు కూడా పార్టీ పెట్టారుగా, మరి ఆవిడ కూడా ట్రై చేస్తున్నారు. ఆమెకేం తెలుసు అని కవిత పార్టీ పెట్టిందనా? ఉత్త ఎమ్మెల్సీ ఇస్తే పార్టీ పెడతా? ఎమ్మెల్సీ ఫుల్ ఫామ్ చెప్పమన్నా. ఎమ్మెల్సీ అంటే ఏంది? ఫుల్ ఫామ్ తెలియకుండానే రాజకీయాలు చేస్తున్నారా? అది తెలియక రాజకీయం చేస్తుంది కదా. ఎమ్మెల్సీ ఫుల్ ఫామ్ చెప్పాను ఫస్ట్. ఎమ్మెల్సీ అంటే ఏంది అనేది ఫుల్ ఫామ్ చెప్పాను. ఎంపీ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ పార్లమెంట్ నేను చెప్తా. కాదు కదా, అంటే మరి కవిత కేసీఆర్ కూతురు కదన్నా. కూతురు అయితే నా రాజకీయాల్లో కూతురు కొడుకు ఎవరైనా ఉండరన్నా. పార్టీ 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 వేరే, అందరు ఒకటే దొంగలు. అబ్బాయి నమస్తే, ఏం పేరు? నమస్తే. చిన్నారావు. చిన్నారావు గారు, ఏంటి కుకట్పల్లి మీది? కుకటపల్లె. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 16 సంవత్సరాలు పెట్టి ఉంటాను. 16 సంవత్సరాల నుంచి. ఓకే, ఏంటి కూరగాయల కూరగాయల వ్యాపారం. అంటే సంత మార్కెట్ అయినా మామూలుగా రెగ్యులర్ గా? దగ్గర మార్కెట్, రోజుకో దగ్గర మార్కెట్. ఎట్లుంది? పర్వాలేదు, గిరాకీ ఉన్నప్పుడు పర్వాలేదు, గిరాకీ లేనప్పుడు కూలి పడుతుంది. అంతే కదా. ఇప్పుడు అమ్ముడు పోయింది అనుకో, పైసలు ఏం మిగిలితే పచ్చి వ్యాపారం. పచ్చి వ్యాపారం ఒక రోజు అలాగా ఉంటుంది. అట్లా పోతుంది, అలాగా నడుతుంది పని, కథ నడుతుంది. ఏం నడపాలి మరి, నడపాలి కదా, తప్పదు కదా. కథ నడిపోతే మనకి కథ ఆగిపోద్ది. రెంట్లు కట్టుకొని పిల్లలు చదివించుకొని ఏదో అని నూనె పిండి నూనె బియ్యము రైస్ అని కొనుక్కొని ఇబ్బందులు పడుకుని ఏదో పర్వాలేదు, కవర్ అవుతుంది. హైదరాబాద్ వచ్చిన కాంచి పర్వాలేదు. ఇప్పుడు ఇది కుకట్పల్లి కాదు, మొత్తం అన్ని హైదరాబాద్ మొత్తం నగరం మొత్తంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇది కార్పొరేటర్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్. సో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కవిత పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మొత్తం అందరూ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 4, 5, 8 ఉన్నాయి ఇక్కడ మొత్తం. సో మరి ఏంటి ఈసారి మరి డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు. ఎట్లా ఉండబోతుంది? ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే బాగుందంటే మనిషిని బట్టి జనాలు ఎన్నుకుంటారు. మనము ఓటు వేయమని చెప్పిన వాళ్ళు వినరు. వ్యక్తిని బట్టి వాళ్ళు ఎన్నుకొని ఎవరికి వేయాలంటే అప్పుడు నిర్ణయించుకుంటారు ఓటు వేసినప్పుడు. వాడ సంగతి మీరేమనుకుంటారు? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి ఎవరు వస్తే బాగుంది? కుకటపల్లిలో మరి రంగారావు, మన మాధవకృష్ణారావు పర్వాలేదు, మంచిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పర్వాలేదు, మంచిగా నడుతుంది, పని నడుతుంది మంచిగా. కుకటపల్లి ఆయన తాలూకా మండలం వల్ల ఆయన తాలూకా జిల్లాలో నడుపుకుంటాను బాగా మంచిగా. మాట మారలేదు, మాట తిప్పలేదు అన్నట్టుగా అన్ని మంచిగా ఉన్నాడు. ఈ రోజుకి ఒక పార్టీ నమ్ముకొని ఒక దీంట్లో ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కానీ ఎమ్మెల్యే లేడు కాబట్టి కొంచెం దిమ్ముగా ఉంది ఇక్కడ. అంతే కదా. అది ఎమ్మెల్యే ఉంటే అది ఎలాగ మారినో తెలుసును. ఎమ్మెల్యే ఓడిపోయాడు, అధికారం లేదు కాబట్టి ఈ కుకటపల్లిలో రోదా పేదవాళ్ళకి అందుబాటులో లేవు. ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీకు 6 గ్యారెంటీలు ఇస్తుంది. 6 గ్యారెంటీలోని ఏ గ్యారెంటీ మాకు అందలేదు, ఏ గ్యారెంటీ అందలేదు. అన్నిటికీ రెడీ, అన్నిటికీ. ఇప్పుడు బస్సు మహిళలకు ఫ్రీ లేదా? బస్సులు ఫ్రీ ఉంది ఒకటి అంతే. 200 యూనిట్ కరెంట్ ఫ్రీ. కరెంట్ మాకు అందలేదు. మాకు రేషన్ కార్డు ఉందా మీకు? లేదు. రేషన్ కార్డు లేకపోతే పెట్టాక రాలే. రేషన్ కార్డు లేకపోతే ఏమీ రావు. మాకు ఓకే. రేషన్ కార్డు ఉంది, అన్నట్టుగా ఆధార్ కార్డు ఉంది ఇక్కడే. మరి ఎలా అనిపిస్తుంది మరి గవర్నమెంట్? ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, ఎవరు వస్తూ వాళ్ళే మంచి అనుకోని తప్ప. కానీ ఇప్పుడు పదవులు ఉన్నాడు కదా, అయినా మంచి అనుకోవాలి. ఎందుకంటే అంటే పరిపాలన ఎలా ఉంది అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే, కేసీఆర్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? అంతే మరి. ఆయన 3 సంవత్సరాలు పెట్టి ఆయన 3 సీఎంలు అయ్యాడు కాబట్టి, 2 సీఎంలు అయ్యాడు కాబట్టి అది కొంచెం మోజు ఉంటుంది ఆయన మీద. కొత్తగా అయ్యాడు కాబట్టి అంత బేగా తట్టుకోలేడు, అంత బేగా అందరికి పథకాలు అందించలేడు. కొందరికి అంతే, కొందరికి అందవు. అందరికి అందవు కదా. అదే కొంచెం అందులో గొప్ప పడతారు, లేనోడు తిడుతుంటారు. రాజకీయం తాలూకా నచ్చడం అని అంటారు. అది. సో మరి మీ అభిప్రాయం అయితే? నా అభిప్రాయం అయితే పర్వాలేదు. మరి కేసీ ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగానే నడుస్తుంది, పర్వాలేదు, బాగానే. జిహెచ్ఎంసీలో మరి ఎవరు గెలిస్తే బాగుంది? మీరు ఎవరైతే గెలిస్తే బాగుండంతే మన ఈ వస్తాడు రంగారావు అని మాకు ఉంది కోరిక. అంటే కేసీఆర్ తాలూకా ఆయన వస్తాడని మాకు నమ్మకం. కృష్ణారావు కదంతే మున్సిపాలిటీ కదా, చైర్మన్ రంగారావు. ఆయన ప్రతి పోటీ చేస్తాడు. ఆయన మన కేసీఆర్ పార్టీలో. ఓకే, సరే. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి వచ్చింది, దొంగ ఓట్లు తీసేసింది. ఎట్లా అనిపిస్తుంది? అవి మనకు తెలియదు, ఐడియా లేదు. దొంగ ఓట్లు తీసేసారు కదా. ఇప్పుడు మీకు అప్లికేషన్ ఏం రాలేదా? మీకు ఫామ్ ఇవ్వలేదా? ఫామ్ ఇవ్వలేదు, ఇంకా రాలేదా? ఫోన్ చేశారు, అదే ఫోన్ చేసి. ఓట్లు ఇక్కడే ఉన్నాయి, ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఆ ఓట్లు ఒక చుట్టూ ఉన్నాయా?
ఊర్లో ఉన్నాయి. ఊళ్ళో ఉంది ఇక్కడ అవి అయిపోయింది, తొలగించారు అక్కడ. చేశారా? అది తొలగించారు. ఓకే. ఈ మొన్న ఎలక్షన్ 2 పక్కలు పడ్డాయి, అవునా? భయం పెట్టి మాట. ఇప్పుడు తొలగించారు, అది అయిపోయింది. తొందరగా చేయించుకోండి మరి ఇక్కడ ఓకే, ఇక్కడే మనకు ఓకే చేయని మన ఇల్లు వెరిఫికేషన్ చేసుకొని దానిలో ఏదో మనిషిని బట్టి అప్పుడు ఓటు వేద్దామని. మరి ఇంకే పార్టీ అంతే, పార్టీ మరి అందరూ మంచోలే, అందరూ చెడ్డోలే. దానికి ఒక పార్టీ మనిషిని బట్టి దానికి కొడతారు జరుగు. ఓకేనా బాబాయ్? ఏం పేరు మీ పేరు? నా పేరు బసప్ప సార్. బసప్ప. ఇక్కడ లోకలేనా? లోకల్. ఓకే బాబాయ్, ఏం లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, అంటే కార్పొరేటర్ ఎన్నికలు. డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు కూడా పెరుగుతున్నారు ఇప్పుడు, అంటే సీట్లు పెరుగుతున్నాయి. సో మరి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఈ కవితమ్మ కూడా ఒక పార్టీ పెట్టుకుంది, కేసీఆర్ కూతురు. పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఒక పార్టీ పెట్టి నడిపిద్దామని చూస్తాడు. మరి ఏంది, మరి ఎట్లా ఉండబోతుంది సార్ హైదరాబాద్లో? ఎవరు మేరే అవకాశం ఉంది? ఏ పార్టీ? ఇన్ని రోజులు మేము మన కేసీఆర్ వేసినాం. అవును, ఇక ఆమె బిడ్డ పెడితే ఏమో మన పవన్ కళ్యాణ్ వేస్తే ఆమె కానీ కుదరాయి. బీజేపీ కూడా కుదరది. కుదరది. ఇక్కడ ఏం నడుస్తుంది? కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండే. నేను 4 ఎలక్షన్ ఇచ్చిన, టీఆర్ఎస్కి వేసిన. ఇక ముంగట భగవంతుడు ఏం చేస్తాడు. కాదే మరి లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి బీజేపీకి 48 సీట్లు వచ్చినాయి కదా, మరి ఈసారి ఎట్లా ఉండదు? ఇప్పుడు అంతగానం లేదు, అంత సీట్లు లేదంటారా? ఎందుకంటే కారణం ఇది ఎవడు మంచిగా చేస్తారు వాళ్ళకి చూస్తారు. అంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది, కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ అన్ని పనులు చేసినాడు, రైతు బంధు ఇచ్చినాడు, ఏదో ఒకటి చేసినాడు. రైతు బంధు, రైతు బీమా అట్లా అని ఇక జడ్జి అయితే హాస్పిటల్లో డబ్బులు ఇచ్చినాడు, మరి కళ్యాణ బతుకు ఇచ్చినాడు, లక్ష్మి అన్ని కొన్ని చేసినాడు కదా, దానివల్ల అన్ని కేసినారు. ఇప్పుడు కూడా ఆయనదే అంటున్నారు. రేవంత్ రెడ్డి మంచిగా చేయట్లేదు, చేస్తున్నారు. రాజకీయ నాయకులు అందరే మంచిగా ఉన్నారు. అంటే 6 గ్యారెంటీలు అన్నారు కదా, మరి 6 గ్యారెంటీలు వస్తున్నాయి? ఏడొచ్చినాయి. 2000 అన్నాడు, 4000 ఇస్తా అన్నాడు, లేదు. మరి డబల్ బెడ్రూమ్ కట్టిన ఇస్తా అంటున్నాడు, ఇంకా లేవు. ఇందిరామ ఇల్లు లేవు. అదేమో ఇప్పుడు ఇందిరామ ఇల్లు కొత్త కడుతున్న వాళ్ళకి ఇస్తున్నారు, 5 లక్షలు ఇస్తున్నారు. ఈ ప్రజల మాట ఎక్కడ చెప్పడానికి వస్తుంది? 200 యూనిట్ల కరెంట్ వస్తుందా మీకు? వస్తుంది. ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ ఉన్నాయి, బస్సులు ఫ్రీ ఉన్నాయి. మరి గ్యాస్ 500 గ్యాస్ లేదు, 1000 రూపాయలు. 500 గ్యాస్ లేదు, రావట్లేదు. ఏమున్నాయి రెండే టక్కపోరు ఇక్కడ, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇది మన బీజేపీ. ఈ మన అంటే మరి బీజేపీ మరి కేంద్రంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, మన తెలంగాణలో కూడా ఒకసారి అవకాశం కోరుకుంటున్నారు ఎవరంటారు? ఇప్పుడు ఒకటేసారి అది ఏంది మన కొత్త మన ఫిలిం హీరో అయినాడు కదా, ఎవరు? మన విజయ్ ఇంటికి వచ్చింది. మనిషికి చూసి కూడా వస్తుంది, మనిషికి ఒక ప్రేమతోని అక్కడ మంచోడు సార్ మంచోడు అంటే తమిళనాడు నీ అంబడే వస్తాం. సార్ ఏమున్నది ఏం చేయడంటే అక్కడ ఉండొచ్చు, అక్కడ ప్రేమ ఉన్నది అక్కడ ఉండదు. మరి ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరిని పోల్చుకుంటే ఎవరు బాగా చేసినట్టు? ఇక ఇద్దరు బాగానే చేసింది. ఇక అప్పుడు ఆయన బాగా చేసిపోయినాడు, ఇక ఇప్పుడు ఈడు కూడా బాగానే చేస్తున్నాడు. ఈడేం పాడు చేయలేదు, ఈడు కూడా మంచిగా చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ రెండుట్లనే ఏదైనా విన్ అయితే కాంగ్రెస్ కానీ బీఆర్ కానీ. మరి ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనుకుంటున్నాను నీ ఒపీనియన్? ఇక రెండుట్లా అంటే కాంగ్రెసే బెస్ట్. బీజేపీ ఏమున్నది, గొడవ పెడుతున్నది, ఏదో ఒకటి చేస్తున్నది, ఇది అది ఏదో కిరికిరి చేస్తున్నది. ఇట్లా ఇప్పుడు కేసీఆర్ అవకాశం లేదంట ఉన్నది. నేను ఈ రెండుట్లా ఏమైతే రెండుట్లా అరే బిడ్డ పవన్ కళ్యాణ్ ఏ వస్టిగా. మరి ఇప్పుడు దొంగోట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది, ఎస్ఐఆర్ ఓట్లు ఎలా మంచిదేనా? అది మంచిగా ఈడ వేస్తున్నారు, పంచాయతీ అక్కడ వేస్తున్నారు, ఎమ్మెల్యేకి ఇక్కడ వేస్తున్నారు, పంచాయతీ అక్కడ పోతున్నారు. ఏం మంచిగా ఉంది? డబల్ వేస్తున్నారు, ఒకటే ఉండాలి. ఈ ఆర్డర్ ఒకటే రెండు. ఇప్పుడు నాది అక్కడ ఉండే ఇక్కడ చేసుకున్నా 26 సంవత్సరాలు ఇక్కడ వేస్తా. ఈడ బోధం తింటున్నా ఈడ వేస్తా. నీ అక్కడ ఈడ బోధం తిని అక్కడ పోతావంటే అక్కడనే పోవాలి. ఇట్లా ఏముంటుంది సార్ ఇవి రెండుట్లని, రెండుట్లనే ఎక్కువనో తక్కువనో ఏదే కానీ రెండుట్లని వేరే రావు. నువ్వు అన్నట్లా ఇప్పుడు అక్కడ మన బీజేపీ వచ్చింది,
ఇక్కడ అంత డెవలప్ లేదు కదా, హైదరాబాద్లో అంత ఇది లేదు. ఉన్నాయి అంటే కొంచెం. వాళ్ళు ఏమంటానంటే 10 ఏళ్ళు కేసీఆర్కి ఇచ్చారు అవకాశం, ఒక 5 ఏళ్ళు రేవంత్ రెడ్డికి అని కాంగ్రెస్కి ఇచ్చారు అవకాశం. మరి తెలంగాణ రావడం కోసం మేము కూడా కష్టపడ్డాం కదా, బీజేపీ ఎవరు మన ఆ చిన్నమ్మ ఆవిడ కూడా కష్టపడి రావడానికి, తెలంగాణ రావడానికి ఆవిడ కూడా కష్టపడ్డది కదా. సో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వరా అని అడుగుతున్నారు. అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నది అడుగుతున్నారు, తప్పేం లేదు. అంటే ప్రజలు జనాలు ఎక్కడ తిరుగుతుందో ఎక్కడ లేదు. ఇట్లా ఇప్పుడు ఒకటేసారి అక్కడ రాలేదా, అట్లా వస్తుంది. ఏం చెప్పని రా. సో మొత్తానికి అయితే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య పోటీ ఇక్కడ ఎక్కువ అంటే రెండే నడుస్తున్నాయి. ఆ రెండుట్లోనే జనాలు ఎక్కడ వేస్తుంది. అంటే అవి 2-3 ఒట్టి పార్టీ పెట్టుకుంటారు. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ.